పింగళేశ్వరరాజు డైరెక్షన్ లో మీ ముందుకు వచ్చిన వ్యక్తి దాత రౌడీ రాజా. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే ఫ్రూటుల ఇవ్వపారుడే ఫ్రూటు వేసే గోపాలుడే విషమక్ష బాలుడే మాట వింట కడిపుడే కటిక చీకటిన కన్న ముద్దలని పెట్టుకున్నదే కోల చేతనే కాన వేస్తడే కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే చూశారా? చూడడానికి 70 సంవత్సరాల ముసలి వయసు, కానీ వీడు చేసే అక్రమాలు, అరాచకాలు, చీకటి వ్యాపారాల గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.
అంతటి కర్కోటకుడు కసాయివాడు వీడే వీడే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఫణీంద్ర. కానీ ఈ ఫణీంద్ర దగ్గర ఎంతో నమ్మకంగా ఉంటూ సేవలు చేస్తూ తన ఒళ్ళు పడుతూ చెప్పిన ప్రతి పనిని చేసే ఈ వ్యక్తి ఎవరో ఊహించగలరా? లేదా ఆ వ్యక్తి ఎవరో ముందు ముందు మీకే తెలుస్తుంది. చేసావురా మసాజు అంటే అంతే ఉంటుంది గారు. నేను లోపలికెళ్ళి స్నానం చేసి వస్తాను. అమ్మాయి గారు ఒక్కతే ఉంటుంది ఇంట్లో. నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో. తేడా వచ్చిందో నీ ఒళ్ళు పంబ రేగిద్ది. వస్తా. ఈరోజు పర్మిషనే లేదు. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు వస్తాడో గాని ఇంకా రాలేదేంటి? నాకు తప్పది పని. ఇంకా అంజరెడ్డి, నీ పక్కన అంతమంది అవసరమా? జమీందారు కూతురునైనా గాని ఈ పని తప్పట్లే. ఏం చేస్తా మరి? అమ్మగారు, అయ్యగారు ఊరికి వెళ్ళారు. అమ్మగారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు. అమ్మగారు ఊరికెళ్ళాడేంటి? ఇక్కడ అమ్మగారు మన పొందుగోల పక్కన వాడపల్లికి వెళ్ళాడు. అయ్యగారు కాసేపు ఆగి వస్తారంట. అమ్మగారు సరే, ఆలోగా ఇది ఊడ్చిపెట్టు నువ్వు. ఉడుతా అమ్మగారు. పగులు మొత్తం మీ నాన్నగారికి సేవలు. ఏందో నా జీవితం. ఇప్పుడు నవ్వుడు ఏమైతుంది? ఉడుతా అమ్మగారు. ఏం చేస్తావు అమ్మగారు? చూడు మరి. అమ్మగారు మిమ్మల్ని చూస్తుంటే అమ్మగారు అబ్బా. రేయ్, ఏంట్రా కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయి? లేదమ్మగారు, ఏం తిరగట్లేదు. చూసించాలే గాని ముందు తోడు. తుడుతా అమ్మగారు. మిమ్మల్ని చూస్తుంటే కళ్ళే కాదమ్మగారు, ఒళ్ళు కూడా జుమ్ జుమ్ అంటుంది అమ్మగారు. రేయ్, ఏంట్రా ఎక్క మాట్లాడుతున్నా? అమ్మగారు చేసింది మీ నాన్నకి ఊడిగం చేసింది దేనికో తెలుసా? తెలుసా? నిన్ను నా హక్కున చేర్చుకోవడానికి. ఏరా నీతి లేని కుక్క, పోనీలే కదా అని మా ఇంట్లో ఫలితాలు కల్పిస్తే నా కూతురు మీద చేయేస్తావా?
ఈ జమీందారు ఫణీంద్ర కూతురు మీద చెయ్యి వేయాలంటే దమ్ము ధైర్యం కావాలి. ఈ నాకు జరిగిన నీకు ఇప్పుడు శిక్ష అనుభవించక తప్పదు. పిలవండి నా ఈ బ్రాహ్మణుని. వీడికి గుళ్ళు నున్నగా గీయరా. వీడికి 10 కాలాల పాటు గుర్తుండేలా గుండెకి ఈ ఫణీంద్ర కూతురు మీద చెయ్యేస్తావా? ఇది నీకు సరిపోదురా. మా జమీందారు వంశస్థులు పిలుస్తాను, అప్పుడు చూపిస్తా ఈ ఫణీంద్ర ప్రతాపం ఏమిటో. ఎవరక్కడ? ఇటు రండ్రా. ఎక్కడ చచ్చారా? రండి తొందరగా. వీడి గుండు ఆరిపోతుంది. ఆరిపోక ముందే ఇంకొక మర్యాద చెయ్యాలి వీడికి. త్వరగా రండ్రా. గుండు గీకమన్నాను కదా, శుభ్రంగా గీకవా? నీకు ముడుపు మాగా చెల్లిస్తాన్రా. మీకిట్లా కాదురా. మా జమీందారు వంశస్థులను పిలుస్తాను, వాళ్ళు నీకు ఇంకా బాగా మర్యాద చేస్తారు. వీడికి గుండు కొడితే సరిపోదు, వీడి గుండు మీద
సెలయేరులా పారేటట్టు ఉచ్చపోయండ్రా. ఇక ఎవరైనా సరే జమీందారపు ఆడపిల్లల మీద చెయ్యి వేస్తే వాళ్ళకి ఇదే గతి పడుతుంది. వస్తా. జమీందార్ వంశం నిర్విఘ్నం చేస్తా. ఇదే నా శపథం. వస్తా, మళ్ళీ వస్తా. రాచుకో జమీందార్ వంశం. నమస్కారం అండి ఫణీంద్ర గారు. ఎవరు నువ్వు? నా పేరు సత్యమూర్తి. ఎందుకు వచ్చావు? అంతే, నన్ను ఇంకా నువ్వు గుర్తుపట్టలేదా? నిన్ను చూడగానే గుర్తుపట్టడానికి తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావా లేక రాజీవ్ గాంధీవా? నీ చెల్లెలకు భర్తని, నీకు బావని. నాకు చెల్లెలా? అది 25 ఏళ్ల నాడే చనిపోయింది. లేదు మణీంద్ర, నేటికి నెల రోజులు మాత్రమే చనిపోయి. కావచ్చు, కానీ నా దృష్టిలో నా చెల్లెలు చనిపోయి 25 ఏళ్ళైతుంది. మణీంద్ర, ఎంత కాదనుకున్నా నీ చెల్లెలు, నేను నీ బావని. ఆస్తి అంతస్తు లేని వాణ్ణి, కుల గోత్రం కాని వాణ్ణి ప్రేమించినంత మాత్రాన మా కుటుంబానికి తలవంపులు తెచ్చిన శారద నాకు చెల్లెలు కాదు, నువ్వు నాకు బావం కాదు. ఇన్నేళ్ళు కాలగర్భంలో కలిసిపోయినా మమ్మల్ని ఇంకా మర్చిపోలేదా? ఇంకా మా మీద కోపం తగ్గలేదా? ఇది కోపం కాదు, అంత కాని పని మేము ఏం చేస్తాము? ప్రేమించుకోవడం తప్ప? పవిత్రంగా ప్రేమించుకున్నారా? లేదు, పవిత్రమైన మా కుటుంబానికి అపవిత్రం చేశారు.
మా కుటుంబానికి చిచ్చు పెట్టారు. అది నీ అజ్ఞానం బావా. నిప్పులాంటి మా ప్రేమను అనుమానించావు. వద్దా వద్దా, పాటి పెట్టిన గతాన్ని గుర్తు చేయొద్దు. ఇంతకు నువ్వెందుకు వచ్చావు? శారద చనిపోతూ ఒక చివరి కోరిక కోరింది. ఏమిటో చివరి కోరిక? నీ కూతురుని నా కొడుక్కి పెళ్లి చేయాలి. అదే శారద చివరి కోరిక. Stop it! ఎంత ధైర్యం రా నీకు? యువరాణి లాంటి నా కూతుర్ను ఒక బికారి కొడుకు ఇమ్మంటావా? ఇది జరగని పని. జరిగి తీరుతుంది. ఎందుకో తెలుసా? నా జీవితాన్ని కోల్పోయినా శారద చివరి క్షణంలో తన మేనకోడలు తన ఇంటి కోడలవుతుందని కోరుకుంది. ఆనాడు మాయ మాటలు చెప్పి నా చెల్లిని మోసం చేశావు. ఈనాడు నా కూతురి బ్రతుకు బండలు చేద్దామని వచ్చావా? నా కంఠంలో ప్రాణముండగా జరగదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఒక్క మాట మనతో గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా నీ కూతురు నా ఇంటి కోడలవుతుంది. నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా మాయకుడా? ఆ అమ్మాయి పెళ్లి దాని బాబాతో ఏనాడో నిశ్చయమైపోయింది. దానికి అడిగా రాజుల దిగి వచ్చిన దీన్ని ఆపలేరు. ఆ మాత్రంతో హరిహరాతలు ఎందుకులే బావా. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అజయుడు లాంటి నా కొడుకు చాలు. నీ కూతురు ప్రేమించి నా కొడుకు పెళ్లి చేసుకుంటాడు. పగటి కలలు కంటున్నావా సత్యమూర్తి? ఒక అనామకాన్ని ప్రేమించడానికి ఆ లత అమాయకురాలు కాదు. అణువు అణువు అణువణువు నా జమీందారపు వంశపు అహంకారాన్ని నింపుకున్న ఆణిముచ్చ. నీ కుమార్తె ఆణిముచ్చమే కావచ్చు, ఆ కొడుకు అమరానముకుడు కాదు. పవిత్రమైన మా ప్రేమకు కుటుంబముగా పుట్టిన నా కుమారుడు. నువ్వు వాడు కాడిగడికి కన్యాదానం చేయాలి. అడ్డమైన వాళ్ళు కాళ్ళు కడగడానికి ఈ పణీంద్ర అసమర్థుడు కాదు. పరువు కోసం ప్రాణమైన ఉంటాడే తప్ప నా లెక్కను నీ కొడుకు కట్టబెట్టడం కల్లా. ఇక నుండి 2 రోజులు లెక్క పెట్టకు. ముచ్చటగా 3 నెలలు తిరిగేసరికి ఈ కూతురుని నా కొడుకు కోడలవుతుంది. సృష్టిని తలకిందులు చేసిన అనుకున్నది సాధిస్తాం. గుడ్ బై. కూతురు కావాలంట, కూతురు. నా కూతుర్ని అడగటానికి వచ్చాడు. ఎవరి మీద డాడీ పెద్ద పెద్దగా అరుస్తున్నా? ఆ ఎవడో ముష్టి వెదవలేమ్మా. ఇంతకు నువ్వెక్కడికి బయలుదేరావు? ఒక ఫ్రెండ్ దగ్గరికి డాడీ. చూడు లత, ఇక నువ్వు స్నేహాలన్నీ తగ్గించుకోవాలమ్మా. త్వరలో నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. వాట్ డాడీ, నాకు ఇప్పుడే పెళ్ళేంటి? ఏమ్మా, ఇంకా చిన్నపిల్లవే అనుకుంటున్నావా? కాకపోవచ్చు డాడీ, కానీ అంత తొందర ఏముంది చెప్పు. తొందర నీకు కాదమ్మా, నాకు. నువ్వు ఈ జమీందారు వంశానికి ఏకైక వారసురాలివి. నిన్నెవరైనా మోసం చేస్తారోమని కాస్త భయం తల్లి. పిచ్చి డాడీ, అంత తేలికగా నేను మోసపోవడానికి అమాయకురాల్ని కాదు డాడీ. ఆ సంగతి నాకు తెలుసమ్మా. కానీ కాలం కలిసికి రాకపోతే ఎన్ని తెలివితేటలున్నా మోసం జరిగిపోతుంది తల్లి. డాడీ, నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళతో ఏ రోజు నేను మిస్బిహేవ్ గా ప్రవర్తించలేదు. మీరు తల వంచుకునే పని నేను ఏ రోజుకి చెయ్యను.
నీ మీద నాకు ఆ నమ్మకం ఉందమ్మా. కానీ ఈ పంచరంగుల ప్రపంచంలో వంచన చేసేవాళ్ళు అంచనాలు తలకిందులు చేస్తారు. అందుకే నీకు కిషోర్కి పెళ్లి చేద్దామనుకుంటున్నానమ్మా. డాడీ, నాకు కిషోర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు డాడీ. ఏమ్మా, బావకేం తక్కువ? మన ఇంట్లోనే ఉంటాడు, మనం చెప్పింది ఉంటాడు, అందులో పరాయి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదమ్మా. అందుకని ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడమంటావా డాడీ? నన్ను కట్టుకుంటే సుఖపడతావు, బాధపడతావు. ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. బావా, నన్ను పిల్ల గిల్ల అన్నావంటే నాకు తిక్కరేగుతుంది, జాగ్రత్త. నీకు తిక్కరేగుతే నాకు మరీ మంచిది. నువ్వు అలాగే అంటూ ఉండు, ఏదో ఒక రోజు నీ కళ్ళు పీకేస్తా. చూసావా మావయ్య, ఎంత అహంకారమో. అదే దానికి అలంకారం రా. ఆ మూడు పడగానే అంతా తగ్గిపోతుంది లేరా. ఇంతకు నువ్వు వెళ్ళిన పని ఏమైంది? పూర్తి వివరాలు సేకరించే వచ్చాను మావయ్య. ప్రొఫెసర్ సురేంద్ర అతి తక్కువ ఖర్చుతో బంగారం తయారు చేసే విధానాన్ని కొనుగొన్నాడు. అయితే మనం విన్నది నిజమేనన్నమాట. దానికి సంబంధించిన వివరాలు ఏమిటి? కొన్ని విచిత్రమైన కెమికల్స్ ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో బంగారం తయారు చేసే విధానం. కేవలం 1000 రూపాయల ఖర్చుతో 1,00,000 రూపాయల బంగారం తయారవుతుంది. అతను 3 సంవత్సరాలు కష్టపడి ఎన్నో ప్రయోగాలు చేసి దీన్ని కనుగొన్నాడు. శభాష్. ఇప్పుడు మనం ఎంత కష్టపడినా సరే ఆ ఫార్ములా మనకు దక్కాలి. అయ్యంత తేలిక కాదు బాబయ్య. ఆ ఫార్ములాను ప్రభుత్వానికి అందజేస్తాడంట. అప్పటి వరకు ఆ ఫార్ములా వాడి దగ్గర ఉంటే కదా, ఆలోగా దాన్ని మనం కాజేస్తాం. అన్నట్టు మన జాదుగాడెక్కడా? వెల్కమ్ మిస్టర్ జాదవ్, ఇంకా సమయానికి వచ్చావు. మూడే నిమిషాల్లో పని ముగించేస్తాను. ప్రస్తుతానికి ఆ రెండిటితో పని లేదు. సింపుల్ గా దొంగతనం చేయాలి. ఆ తరువాత ఆ ఫార్ములాగా చేసి నీకు అప్పగిస్తాను. సేట్ చమల్లాల్ దగ్గర అపూర్వమైన వజ్రం ఒకటి ఉంది. దాన్ని నువ్వు దొంగతనంగా కాజేసి మాకు అందించాలి. ఓహో, ఇంతే కదా. ఒక్క ఫుల్ బాటిల్ మందు కొట్టి ఎక్కని కిక్కు తీయలోపు ఆ వజ్రాన్ని దక్కించుకొని వస్తాను బాస్. ఏ కిషోర్, ఆ జాదుగాడంతా పని చేస్తాడంటావా? ఖచ్చితంగా చేస్తాడు మావయ్య. ఏమో తాగుబోతు ఎదవా. మనం చెప్పింది తాగేటప్పుడు గ్లాసులో పోసుకునేటప్పుడు మరచిపోతే ఇక మన పని అంతే. లేదు మావయ్య, ఖచ్చితంగా చేస్తాడు. చూద్దాం. అప్పగించు.
పంపించాం కదా, ఏమాత్రం తెస్తాడో చూద్దాం. వెళ్దాం పద. జారిందమ్మ 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 జారు బయట నిముకు ముచ్చములాది పగడములాది పరువం జారని జారిందమ్మ 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 జారు బయట చూసుకోమా నువ్వెంత ఆపినా వద్దట్టు చెప్పినా నీ బొంబులు నా దూకులు జారే చదరుదకు సందపట్టమో చెయ్యి వేసి జారుతుంది వెన్నెతులు మురుంటేనేమో జారిందమ్మ 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 అరుపైట పువ్వులు గురించి పువ్వంటి పువ్వులు నిటే రసాలు ఉన్నాయో ఒక్కొక్క పండు పోల్చుకుంటలే గాలి మాట నేల గుండె తలుపు తీస్తే కాదా ఇస్తాబు కుమారి సీటు జారిందమ్మ 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 అరుపైట నిముద్దు ముచ్చము కాదే పగడము కాదే పరువం జారనే అడుగు రోజా రౌడీ రోజా సింహాసనాన్ని అధిష్ఠించడానికి నీ ముందుకు వస్తున్నాడు రోజా రౌడీ రోజా
మిస్టర్ ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు నీ జాతకం అంతా తెలుసు. నువ్వెవరు, నీ వృత్తి ఏమిటో, నువ్వు ఎవరి తొత్తుగా పనిచేస్తున్నావు కూడా తెలుసు. ఆ గురించి పూర్తి వివరాలు తెలిసిన వాడెవడు ఈ భూమి మీద లేడు. ఒకవేళ ఉన్నా వాణ్ణి నేను బ్రతకనివ్వను. ఆ సంగతి నీకు తెలుసా? చెప్పానుగా నాకు తెలియని విషయం అంటే ఏదీ లేదని. ఇప్పటిదాకా నువ్వు 18 దొంగతనాలు, 12 మానభంగాలు, 3 మర్డర్లు, 6 సార్లు జైలుకి వెళ్ళొచ్చావు. అంటే ఆ గురించి పూర్తి వివరాలు సేకరించావన్నమాట. కానీ ఒక్క విషయం మాత్రం నీకు తెలియదు. ఏమిటా విషయం? రేపు సూర్యుడు తూర్పు విధిస్తాడా లేక పరమటి ఉదయిస్తాడా? ఏమిటా పిచ్చి ప్రశ్న? పిచ్చి ప్రశ్న కాదు, నీ సమాధానానికి తెలియని ప్రశ్న. ఎందుకో తెలుసా? రేపు నువ్వు సూర్యోదయాన్ని చూడలేవు. ఈ రోజే జీవితంలో ఆఖరి రోజు. నువ్వు నన్ను చంపాలని సరదా పడుతున్నమాట. కానీ ఆ నీ సరదా తీరదని చెప్పడానికి చింతిస్తున్నాను. ఈ జాదు అనుకున్న తర్వాత అది మట్టరేనా మానభంగమేనా జరిగి తీరాల్సిందే. అది రూలు. నీ రూలు నా దగ్గర చెల్లదు. ఎందుకంటే నేను మారిన హోమానికి సృష్టికర్తను, మహాప్రళయానికి ప్రథమకర్తను. మాటలు చూస్తుంటే కోటలు దాడుతున్నాయి. ఈ ఊరికి ఏమన్నా కొత్తవాడివా? నా పేరు రాజా, రౌడీ రాజా. ఊరికి కొత్తవాడినే కానీ మనకి పాతవాడిని. మనతో పెట్టుకుంటే మటాష్ అయిపోతావు. జాగ్రత్త. ఏ రాజా, నీలాంటి రౌడీలు ఎందన్నో రాళ్ళ కొట్టిన కిలాడి రౌడీలా నేను. అందుకే నన్ను రాదు అని పిలుస్తారు. నీలాంటి జాతులతో జూదం ఆడించడం ఈ రాజా ప్రత్యేకత. మర్యాదగా నీ జేబులో ఉన్న వజ్రాన్ని బయటికి తీ. ఓహో, వజ్రం కోసం వచ్చామన్నమాట. ఇస్తానురా, ఇస్తాను. వజ్రం లాంటి నా పిరిగిడితో ఒక్కటిస్తాను. అప్పుడు ఈ కళ్ళ ముందు చాలా వజ్రాలు కనిపిస్తాయి. నా మీదకి నువ్వు చెయ్యెత్తాలని చూస్తే అన్నం తినడానికి కూడా నీ చెయ్యి మిగలదు. జాగ్రత్త. ఏ కుసే బబ్బాష్, చూసావా? ఈ రాజా సత్తా ఏమిటో తెలుసా? నెత్తి మీద ఒకటి గుద్దానంటే భూమిలోకి చచ్చిపోతావు. మర్యాదగా వచ్చవి. ఓ వద్దు, నీకు కావాల్సింది వజ్రమే కదా, నీకు ఇస్తాను, తీసుకో. హాయ్ రాజా, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? 30 సంవత్సరాలు అవుతుంది లత. నీకు అన్ని వేళకోళంగానే ఉంటాయి. వేళాకోళం కాదు డియర్, నేను వచ్చి అరగంట అవుతుంది. నీకోసం ఎదురు చూస్తుంటే ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క సంవత్సరాలు అవుతుంది. ఎందుకో అంత ఆరాటం? ఆరాటం కాదు లత, అనురాగం. ఈ వియోగం సరసరాగమైనంత వరకు ఆరాటమేగా మరి. ఎదురు చూడడంలో కూడా చాలా సంతోషం ఉంటుంది తెలుసా? అందుకేగా ఈ అందాల అభినవ రాశి కోసం ఇంతలా ఎదురు చూస్తుంది. చూసింది చాలే కానీ కబుర్లు చెప్పు. ఇక కబుర్లు కాకరే లేవిక, కౌగిలింతలు మాత్రమే. కనిపిస్తే చాలు కౌగిలించుకుంటాం. ఇది పబ్లిక్ పార్క్. ఆ సంగతి నాకు తెలుసు. అసలు ఈ పార్కులు ఎందుకున్నాయో తెలుసా? మనలాంటి ప్రేమికులు ప్రేమించుకోవడానికి, కౌగిలించుకోవడానికి. నీ అన్ని పాడుబుద్ధులే. పాడు మాటలు కదా లాత, తప్పించే ఈడు మాటలు. అబ్బా వదలు రాజా, నాకు సిగ్గేస్తుంది. నువ్వు సిగ్గుపడుతుంటే నీ వదనం కందిపై నందివర్ధన పువ్వుల అందంగా ఉంటుంది.
అలాగైతే పువ్వుల్ని ఇలా నలిపేయకూడదు, సుకుమారంగా చూసుకోవాలి. అసలు ఈ పువ్వులనే నలిగిపోవడానికి నీ కంటి ఎరుపు, నీ ఒంటి మెరుపు చూస్తుంటే నాలోని కొంటి కోరిక గంట కొడుతుంది. అబ్బో, అబ్బాయి గారికి కవిత్వాలు కూడా వంట పడుతున్నాయే. ఇది కవిత్వం కాదు డియర్, ప్రేమ పైత్యం. నీ పడుచు ఏమన్నా పరవళ్ళు తొక్కుతుంటే నాలోని చిలిపితనం తెలియస్తుంది. దంచుదల చీర తల్లో నమల్లమాల ఏడెక్కి కవించితే బామ వేడెక్కి నేరేరా మిసురే మిస మిసలే గుసగుసగా వల విసిరే కన్నలాగే నన్ను తమ్మేసిందిరు కన్న సాగే నన్ను లాగే సిందిరు ఊగి ఊగసేగి నన్ను ముద్దాడిందిరు ఊగి దిగలాగి నేను అల్లాడిందిరు గాజుల బాజాలతో గాజులు ఊరేగినే మోదల గజలతో రాధని ఎదురేగిని కనిపే తీరని తననే ఊరని జతులు జతులే జతులై బుక్కలు సిగ్గులూరా చూడుతూ తీరిపారా నల్లంచు తెల్ల చీర తల్లో నమల్లమాల మంచు పూలే పెంచు నాలో దాహము జాలే లేని చలిలో పెంచుతుంది మోహము పెదవుల సంసాలలో కోరిక జరగాలిలే జతులై పాడని నంచు తెల్ల చీర తల్లో నమల్లమాల ఏడెక్కి కవ్వించింది మామ వేడెక్కి నిరేగల ముసిలే మిస మిసలే గుసగుసగా వల్ల విసిరే చేస్తానంటే చేసుకుందాం మరి.
మనిద్దరికి కాదబ్బా, మా బావకి నాకు. మీ బావ మధ్యలో వాడెందుకు వచ్చాడు? మధ్యలో కాదు, ముందు నుంచే ఉన్నాడు. అయితే చివరి వరకు ఉండమను, కానీ నీతో పెళ్లిగిలు అంటే మాత్రం అల్లు రాలగొట్టేస్తా. అదేం తెలీదు నాకు. నువ్వు మా బావకి చాలా మంది రౌడీలు ఉన్నారు. మై డియర్ లత, మీ బావే కాదు వాడి బాబు వచ్చినా సరే ఏమీ చేయలేరు. అదేం కుదరదు. ఇదంతా గొడవ ఎందుకు? నువ్వే వచ్చి మా డాడీతో మాట్లాడొచ్చు కదా. ఓకే లత, ఎప్పుడు రమ్మంటావు చెప్పు, వచ్చి మీ నాన్నగారితో మాట్లాడి అటో ఇటో తెలిసేస్తా. ఎప్పుడు రమ్మంటావని నన్ను అడిగితే నేనెలా చెప్తాను? మా డాడీ మూడు చాలా బాగున్నప్పుడు రావాలి, మాట్లాడాలి. ఆల్ రైట్, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళొస్తా. నా కోసం కొంచెం సేపు వెయిట్ చేయగలవా? తప్పకుండా. బాయ్. బాయ్ రాజా. అరే మన బాస్ ఏమని అంటారో నాకు భయం పుడుతుందిరా. తిరిగి తిరిగి నా కాళ్ళు మొత్తం నొప్పి పుడుతున్నాయి రా. ఇంకో నాకు కూడా కాళ్ళు చేతులు అన్ని ఏమోరా, నాకు ఒళ్ళంతా వణుకుడు పుడుతుందిరా. మరి బాస్ గారు వస్తే ఏమంటారో ఏంటో, ఏమోదా సత్యంత భయం పుడుతుంది. మరి ఏడ చూసిన ఎవరు కానట్లు మనకి. చూద్దాం, తెప్పలు పడదాం, దోలాడదాం. అరే వెంకుటికు, నేను చెప్పిన పని వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నారా? వెతుకుతున్నాం బాస్, వెతుకుతున్నాం. చెట్లంట పుట్లంట పెంచుల చాటున చెట్ల పొదల్లో ఎక్కడ పడితే అక్కడ వెతుకుతున్నాం. షటప్ రాస్కల్. ఆ ప్రొఫెసర్ సురేంద్ర ఉండేది చెట్ల కింద, పెంచిల చాటులో కాదురా, లాబొరేటరీలో ఉంటాడు. సాయంత్రం అయింది కదా, ఇలా చల్లగాలి కోసం ఏమన్నా వస్తాడేమో అని ఇలా పడి వచ్చాం. ఇక చల్లగాలితో పాటు పిల్లగాలి ఉంటుందని ఎతుకుతా వచ్చినాం బాస్. ఇప్పుడు మనకు కావాల్సింది చల్లగాలి, పిల్లగాలి కాదురా. ఆ ప్రొఫెసర్ సురేంద్ర ఆగింతాలకది. అర్థమైందా? ఇంత అచ్చ తెలుగులో చెప్పాక అర్థం కాకుండా ఎందుకుంటుంది? బాగా అర్థమైంది. ఇప్పుడే వెళ్ళి ఆ సురేంద్రగాని పట్టేసుకొని ఆ కాగితాలు కొట్టేస్తాం. సరే పద వెళ్దాం. సరే బాస్, రండి. Happy birthday to you. 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 ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. నా బర్త్డే అయ్యుండి కూడా మార్నింగ్ నుంచి ఒక్కసారైనా నాకు విషయం చెప్పారానే? మేము చెప్పము. ఎందుకే? మీకేమైనా కేక్ తక్కువ పెట్టానా ఏంటి? లేదు, మాకు మళ్ళీ కేక్ కావాలి. సరే రండే, పెడతాను. ఏమే, ఇప్పటికైనా నా బర్త్డే విషయం చెప్తారా చెప్పరా? లేదు,
మాకు ఇంకా కేక్ కావాలి. మొత్తం మీ కేక్ మీకే ఇస్తాను కానీ రండి. ఏయ్ లత, ఏయ్ లత, ఎవరబ్బా నన్ను పిలుస్తుంది అసలు? నన్ను చూస్తావా? చూడాలని ఉందా? రా రా, నీకు విశస్సు నేను చెబుతాను. రా 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 Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. హలో మిస్, ఎవరు నువ్వు? పొర్రపాటున భూమి మీదికి దిగొచ్చిన ఒకన్నేవా లేదా చల్ల గాలి కోసం వచ్చిన సంధ్యారాణివా? నా తోడు కోసం ఎదురు చూస్తున్న ఆడదాని. ఇంతకీ నువ్వెవరు? నా పేరు జానీ, నా వయసు 26, నా పొగరు 66. ఊటకు ఆడదానితో మజా చేసే అన్నగాన్ని. నేనెవరో తెలుసా? పొగరుబోతు ఆడదాన్ని. కనిపించిన ప్రతి ఎదవని చెంప మీద వాయించే పొగరుబోతు ఆడదాన్ని. నేను చెంప దెబ్బ తిన మగాన్ని కాదు. నీలాంటి పొగరు బోతుల పొగరు దించి ఒక్కు తాడు బిగించే అన్నగాన్ని. చూడు మిస్టర్, ఒక అమ్మాయి కనిపిస్తే ముసలాడు కూడా కన్ను కొట్టి మీసం వేస్తాడు. వాడు కూడా మొగడే అయిపోతాడా? నీ సర్వీసులో అందరూ అలాంటి లోపనాయాలు తగులుంటారు. కానీ అందుకే నువ్వు గిర్రక బీరాలు పలుకుతున్నావు. కానీ ఆ సంగతి నీకు తెలీదు. నువ్వేమన్నా ఆకాశం నుండి ఊడిపడ్డావా? సరస్సుకు సామ్రాట్లా మాట్లాడుతున్నావు. అవును, శృంగారానికి చక్రవర్తిని. ఒక్కసారి నాతో సరసానికి సయ్యన్నావంటే నేనేమిటో నీకు తెలుస్తుంది. అర్థమైన వాడితో సరసాలాడడానికి నేనేమి అమాయకురాల్ని కాదు. హద్దులు దాటితే ఒళ్ళు హీనమవుతుంది. దేహ శుద్ధి చేయించుకున్నంత బుద్ధి లేని వెదవును కాను. నీకంటే పొగరుబోతులు కూడా నా కౌగిట్లో కరిగిపోయారు తప్ప నన్నెర్ర చేయలేదు. వాళ్ళెవరో
కొడతాను. రగులుతున్న విశ్వకర్ణలో పుసలు కొడుతున్న నీ సోయగాన్ని పీల్చి పిప్పి చేస్తాను. రావే రావే నీ అమ్మ. చిత్తరాల సిరపడు పట్టినాడ వగ్గనే వగ్గడు పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు మంతనాలు చేసినాడు చిత్తరాల సిరపడు ఊరూరు వగ్గేసిన వద్దండు వద్వడు బోతోడియాంబోతు రంకేసి కుమ్మబోతే బోతోడియాంబోతు రంకేసి కుమ్మబోతే కొమ్ములొడేసి మరి పేపలు దినాడు జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే దెయ్యముతో కయ్యానికి తొడగొట్టి దిగాడు అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు గుంటలెంట పడి చేసినాడు గుంటలెంట పడితేను బుద్ధి గుండ చేసినాడు ఎవర్రా నువ్వు? ఇది బెడ్రూమ్ కాదు పబ్లిక్ పార్క్. ఆ సంగతి నాకు తెలుసు. నువ్వు మర్యాదగా నోరు మూసుకొని వెళ్ళు. నోరు మూయించడమే కానీ నోరు మూసుకోవడం చేత కాదురా బచ్చా. నా ముందు ఇలా పోతులు కొడితే నీ రోజులు చెల్లిపోతాయి. జాగ్రత్త. నువ్వు హీరోలో రేపు సింగ్ మొదలు పెడితే నేను హీరోలో వచ్చి నీ జాయింట్ కూడా తీస్తాను రా బచ్చా. అయితే ఇక నువ్వు చచ్చావన్నమాట. ఆడది ఒంటరిగా దొరికిందని ఆ మొదలు రెచ్చిపోవడం కాదురా. నీకు దమ్ముంటే నాతో